దేవదేవుని మహోన్నత నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి యూట్యూబ్ ద్వారా దేవుని వాక్య సందేశాన్ని మీకు అందించడానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవదేవుడిని నేను ఎంతగానో కీర్తిస్తున్నాను. నిశ్చయంగా మా యూట్యూబ్ సందేశాలు మీ అందరికీ దీవెనకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం, భావిస్తున్నాం. నిశ్చయంగా దేవుని ఆశీర్వాదము వీటి ద్వారా మీరు పొందుకోవాలని మేము ఎంతగానో కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆశీర్వాదపు అంచునే ఆగిపోయావా అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో జరిగిన సంఘటనని ఆధారం చేసుకుని ఆశీర్వాదపు అంచునే ఆగిపోయావా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మన జీవితాలలో ఎప్పుడు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొంగి పొరలేటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. అదే ఆయన యొక్క ఉద్దేశము కూడా. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నరుల ఎదుట ఆయనను ఆశ్రయించే వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన, ఆయన దాచి ఉంచినటువంటి మేళ్లు ఎంతో గొప్పవి అని చెప్పి కీర్తనాకారుడు కీర్తనల గ్రంథములో తెలియజేశాడు. ఆ గొప్పవైనటువంటి ఆశీర్వాదాలని ఇవ్వాలని ఆయన ఎంతగానో ఉవ్విళ్ళూరుతుంటే ఆయా సందర్భాలలో కొన్ని కారణాలను బట్టి మనము వాటికంటే యువతలే, వాటికంటే తక్కువలోనే, వాటికంటే దూరంగానే కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులను బట్టి మనము ఆగిపోతూ ఉంటాం. ఆ దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనము వెళ్ళలేకపోతూ ఉంటాం. 400 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వములో మగ్గిపోయి దేవుని కృపచేత, దేవుని మహాకార్యముల చేత ఐగుప్తులో నుంచి విడిపించబడినటువంటి ఇశ్రాయేలు 12 గోత్రముల వాళ్ళు 40 సంవత్సరాల పాటు అరణ్య ప్రయాణము చేసి చిట్ట చివరికి కానాను దేశమునకు యువతల, యోర్దానుకు యువతల ఉన్నటువంటి మోయాబు ప్రాంతములలో వాళ్ళు క్యాంప్ చేశారు. ఆ మోయాబు రాజును కూడా వాళ్ళు జయించారు. మోయాబు రాజుని జయించి ఇంకా యోర్దాను దాటి అవతలకు వెళ్తే వాగ్దాన దేశంలో వారు అడుగుపెట్టినట్లు అవుతుందన్నమాట. అయితే వాగ్దాన దేశపు యువతల ఒడ్డున, యోర్దానుకి యువతల ఒడ్డున వారు ఆగి ఉన్నప్పుడు 12 గోత్రములలోని 2.5 గోత్రముల వాళ్ళు, అనగా 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే రూబేనీయులు, గాదీయులు, ఆ తర్వాత వాక్య భాగంలో మనకు కనబడుతుంది మనష్షే గోత్రానికి సంబంధించిన అర్ధ గోత్రపు వాళ్ళు సైతము మోషే దగ్గరకు వచ్చి, మాకు అతి విస్తారమైనటువంటి మందలు ఉన్నాయి కనుక మేము యువతల ఒడ్డునే, అనగా యోర్దానుకు అవతల ఒడ్డుకి అవతలకు వాళ్ళు వెళ్తే వాగ్దాన దేశంలో అడుగు పెడతారు. కానీ ఈ 2.5 గోత్రముల వాళ్ళు, అనగా రూబేనీయులు, గాదేయులు, మనష్షే అర్ధగోత్రపు వాళ్ళు మేము యోర్దానుకు యువతల ఒడ్డునే మేము ఆగిపోతాము అని చెప్పి మోషేని వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్లుగా, మోషేని అడిగినట్లుగా ఇక్కడ మనకి దేవుని వాక్యము తెలియజేస్తుంది. రూబేను యాకోబు యొక్క పెద్ద కుమారుడు, లేయాకి పుట్టినటువంటి వాడు. గాదుని మనం చూసినట్లయితే లేయాకు దాసి అయినటువంటి జల్పాకు పుట్టినటువంటి పెద్ద కుమారుడు. ఇక మనష్షేని మనం చూస్తే యోసేపుకి పుట్టినటువంటి పెద్ద కుమారుడు, అనగా ముగ్గురు, రూబేను, గాదు, ఆ తర్వాత ఈ మనష్షే, ముగ్గురు కూడా వారి తల్లులకు పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారులు అనేటువంటి ఈ వాస్తవాన్ని ఇక్కడ మనం ఒకసారి గుర్తు పెట్టుకుందాం. సో మోయాబు మైదానములలో క్యాంప్ చేసి ఉండగా వారు వచ్చి మోషేని అడిగారు, మేము ఎక్కడే ఉంటాం, మాకు విస్తారమైనటువంటి మందలు ఉన్నవి కనుక ఆ మోయాబు మైదానముల్లో వారికి ఆకర్షణీయముగా కనబడినటువంటి పచ్చ గడ్డి ఏం చేసింది అని అంటే, వారి మందలకు ఈ గడ్డి చక్కగా సరిపోతుంది కనుక మేమెక్కడే ఆగిపోతాం. ఇది కూడా మోయాబు రాజుని, మోయాబు సైన్యమును ఓడించి మనము స్వాధీనము చేసుకున్నటువంటి ప్రాంతమే కదా, ఇది కూడా మనదే కదా అని చెప్పి అక్కడే వాళ్ళు ఆగిపోతాం అని చెప్పి మోషేని వాళ్ళు అడిగారు. సో దేవుడు వారికి చెప్పింది ఏమిటి అని అంటే, యోర్దానును దాటి మీరు అద్దరికి వెళ్ళాలి అని దేవుడు వారికి చెప్తే ఈ 2.5 గోత్రముల వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఇద్దరినే మేము సెటిల్ అయిపోతాం, ఇద్దరినే మేము ఆగిపోతాం, అనగా
ఆశీర్వాదమునకు అతి సమీపమునకు వచ్చారు. ఇంకా కొద్ది మీటర్లు, అనగా యొర్దాను నది ఎక్కువ వెడల్పే ఉండదని, కొద్ది మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. సంపూర్ణ ఆశీర్వాదానికి కొద్ది మీటర్ల యువతలే అంచునే మేము ఆగిపోతాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దేవుడేమో నేను అద్దరికి తీసుకువెళ్తాను మిమ్మల్ని అని వాగ్దానం చేస్తే, వారేమో ఇది చాలే, ఇక్కడే ఆగిపోతాంలే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కారణం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే మనకు ముఖ్యంగా 2 కారణాలు ఎందుకు వీళ్ళు ఆగిపోతామన్నారు. దేవుడు అద్దరికి, శ్రేష్టతలోనికి, గొప్ప గ్రేట్ బ్లెస్సింగ్ లోనికి తీసుకెళ్తాను అని అంటే వాళ్ళు ఇక్కడే, ఇదే మాకు మంచిది అనగా గుడ్ దగ్గరే వాళ్ళు ఆగిపోతున్నారు. దేవుడేమో వాళ్ళని గ్రేట్ లోనికి తీసుకువెళ్తాను అని చెప్తే, మొట్టమొదటగా వారి మందలు వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైనవి అని చెప్పి ఇక్కడ మనకి అర్థమవుతుంది. అనగా అద్దరికి వెళ్లకుండా ఇద్దరిని ఆగిపోతాము అంటానికి వారిని ప్రేరేపించింది ఆత్మ సంబంధమైన కారణం ఎంత మాత్రము కాదు, విశ్వాసం ఎంత మాత్రము కాదు, లేకపోతే దైవ సంబంధమైన ప్రేరేపణ ఎంత మాత్రము కాదు. వారికి దేవుడు అనుగ్రహించినటువంటి విస్తారమైన మందలు ఏం చేసినాయి అని అంటే, అద్దరికి వారు వెళ్లకుండా ఇద్దరినే ఆశీర్వాదపు అంచునే వారు ఆగిపోయేట్లుగా వారిని ప్రేరేపించినాయి. అనగా యువతల గడ్డి ఉంది, కానీ యొర్దాను దాటి అవతలకు వెళ్తే ఏముంది ఏంటంటే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ దేశము ఎంత శ్రేష్టమైనదో భక్తుడైన మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వర్ణింప చేస్తారు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టను, అది నీటి వాగులు, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలీవ నూనె, తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తినేటువంటి దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనప రాళ్లు గల దేశము. దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను నీవు స్తుతించవలను. ఇదండి దేవుడు అవతల ఒడ్డున ఏముంది అనేది వాళ్ళకి ఇక్కడ చక్కగా వివరించారు. యువతల ఒడ్డున ఏముంది అని అంటే కేవలము పశువులు తినడానికి గడ్డి మాత్రమే ఉంది. కానీ అవతలకి వెళ్తే మనం చూసాము, విన్నాము, ఎంత శ్రేష్టమైన దేశం. అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు, ద్రాక్ష చెట్లు, గోధుమలు, యవలు, రాగి ఉందంట, ఇనప రాళ్లు ఉన్నాయంట. ఏ లోటు కూడా లేకుండా ఆహారము తినగలిగేటువంటి సమృద్ధి అక్కడ ఉందంట. అగాధ జలములు ఉన్నాయంట, పారేటువంటి కొండలలో నుంచి, లోయల్లో నుంచి పారేటువంటి ఓటలు ఉన్నాయంట. ఇంత శ్రేష్టమైనటువంటి, ఇన్ని దీవెనలు కలిగినటువంటి అవతలకు మిమ్మల్ని తీసుకువెళ్తాను అని అంటే కేవలము వారి మందలు, దేవుడు వారికి ఇచ్చిన మందలకు సరిపడా గడ్డి మాత్రము యువతల ఉంది అని చెప్పి వాళ్ళు యువతల ఆగిపోతాం అంటున్నారు. ఆ దేవుడిచ్చిన మందలు వారిని సంపూర్ణతలోనికి వెళ్లకుండా చేస్తున్నాయి. కొన్నిసార్లు దేవుడిచ్చిన ఆశీర్వాదాలే దేవుని సంపూర్ణతలోనికి వెళ్లకుండా ఆటంక పరుస్తాయన్న వాస్తవాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. మరి ఇక్కడ చాలా రోజులుగా ఆ మోయాబు ప్రాంతములో వాళ్ళు క్యాంప్ చేసి ఉన్నారు కనుక ఈ 2.5 గోత్రముల వాళ్ళు చాలా రోజులుగా అక్కడ ఉన్నటువంటి గడ్డిని పరిశీలిస్తూ వచ్చారు. అది వాళ్ళకి చాలా ఆకర్షణీయంగా కనబడింది. వీరితో పాటు 12 గోత్రములలో మిగిలిన 9.5 గోత్రముల వాళ్ళు కూడా గడ్డిని చూచారు. కానీ ఆ గడ్డిని చూస్తే వాళ్ళకి ఏమీ అనిపించలేదు. ఎందుకనంటే వాళ్ళ కళ్ళ ముందు దేవుడు ఇస్తాను అని చెప్పిన, దేవుడు ప్రవేశపెడతాను అని చెప్పినటువంటి ఆ శ్రేష్టమైన యొర్దానుకు అవతల ఉన్నటువంటి దానిని వాళ్ళు చూస్తూ ఉన్నారు. దానికోసం వాళ్ళు ఆతృత పడుతూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రము, ఈ 2.5 గోత్రముల వాళ్ళు మాత్రము ఇక్కడే ఆగిపోతాం అంటున్నారు. అనగా మొత్తం మీద
మీద వారి ఆలోచనలోనే, వారి తలంపులలోనే, వారి చూపులోనే ఏదో తేడా ఉన్నట్లుగా ఇక్కడ మనము గమనించాలి. ఈ 2.5 గోత్రాల వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే వారి ప్రాధాన్యత అంతా కూడా వారికి దేవుడిచ్చిన మందలే, పశువులే వారి యొక్క ప్రాధాన్యత. అనగా ఒకని మనస్సు, ఒకని హృదయము శరీర సంబంధమైన వాటి మీద ఉంటే వారు ప్రతి దానికి శరీర సంబంధంగానే రియాక్ట్ అవుతారు. వారి క్రియలు కూడా శరీర సంబంధంగానే ఉంటాయి. వారి ఆలోచనలు శరీర సంబంధంగా ఉంటాయి, వారి మాటలు శరీర సంబంధంగానే ఉంటాయి, వారి క్రియలు శరీర సంబంధంగానే ఉంటాయి. ప్రతి దానికి వాళ్ళు ఆత్మ సంబంధంగా ఆలోచించలేక శరీర సంబంధంగానే రియాక్ట్ అవుతూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తిని, ఆత్మను ఈ శరీర సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తుంది అని అంటే చంపివేస్తుంది అనే వాస్తవాన్ని ఇక్కడ మనము గమనించాలి. వారి యొక్క శరీర సంబంధమైన హృదయము, లేకపోతే వారి యొక్క ఆ శరీర సంబంధమైన మనసు కలిగించిన అవిశ్వాసము వారితో ఏమంటుంది అని అంటే, అవతల ఒడ్డుకు వెళ్తే దేవుడు ఎంత గడ్డిని మీ గేదెలకి, మీ పశువులకి ఇవ్వలేడమో, కాబట్టి ఇక్కడే ఆగిపోదాం, ఇక్కడే ఉండిపోదాం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఈ నిర్ణయము తీసుకునే సమయంలో గత 40 సంవత్సరములుగా దేవుడు వారికి చెబుతూ వచ్చినటువంటి అన్ని విషయాలను, అన్ని వాగ్దానములను వారు ఏం చేశారంటే ఏక మొత్తముగా వాళ్ళు పక్కన పడేశారండి. మోషే ఆ తర్వాత వచనాల్లో సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే వారిని ఎంతగా వారించినప్పటికీ గడ్డి స్పష్టంగా కనబడుతుంది కనుక, గడ్డి తేటగా ఆకుపచ్చగా కనబడుతుంది కనుక వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది తప్పక దేవుని చిత్తమే అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు భావించారని. అనగా స్పష్టంగా కనబడేవి, తేటగా కనబడేవి, బయటకు స్పష్టంగా తేటగా కనబడేవి అన్నీ కూడా అవి దేవుని చిత్తమే అని చెప్పి మనము అనుకోవటానికి ఎంత మాత్రము వీలు లేదు. బెత్లెహేము ప్రాంతములో కరువు వస్తే, మోయాబులో సమృద్ధిగా ఉంటే, ఎలీమెలకు, నయోమికి ఇది స్పష్టంగా కనబడింది. ఎక్కడ కరువు ఉంది అక్కడ సమృద్ధి ఉంది, కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నారు. అదే దేవుని చిత్తము అని చెప్పి వాళ్ళు భావించారు. కానీ ఆ నిర్ణయము తీసుకునే సమయంలో 10వ తరం వరకు మోయాబీయులు కానీ, అమ్మోనీయులు కానీ మీతో చేరకూడదు, మీరు వారితో చేరకూడదు అన్నటువంటి దేవుని ఆజ్ఞను వారు పూర్తిగా పక్కన పెట్టివేసి ఏం చేశారు అని అంటే బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వాళ్ళు కరువును తప్పించుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అబ్రహాముకి బంధువు అయినటువంటి లోతు విషయము కూడా అంతేనండి. మనిద్దరము విడిపోదాము, ముందు నువ్వు ఎంచుకో అని చెప్పి అబ్రహాము లోతుకి అవకాశం ఇస్తే లోతు అక్కడ నిలబడి చూశాడు. ఆ సొదొమ గొమొర్రాలు దూరంగా చూస్తే ఆకుపచ్చగా సౌందర్యంగా కనబడినాయి. అవి నాకు కావాలి అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అవి ఎంత దారుణమైన పట్టణాలు. అప్పుడు కూడా లోతు అక్కడి నుంచి తిరిగి వచ్చేటువంటి ప్రయత్నము ఏమాత్రము చేయలేదని. కానీ గమనించండి, మరో భక్తుడు ఉన్నాడు, ఏలియా. సారిపోతు విధవరాల దగ్గరకు వెళ్తే అక్కడ స్పష్టంగా కనబడింది ఏమిటి అని అంటే ఆమె దగ్గర ఒక్క పూటకు సరిపడా ఆహారము తప్ప ఏది లేదు అన్నది స్పష్టముగా కనబడిన విషయం. నయోమికి, ఎలీమెలకు స్పష్టంగా కనబడిన విషయము ఆ మోయాబు, లోతుకి స్పష్టంగా కనబడిన విషయము ఆకుపచ్చగా ఉన్నటువంటి సొదొమ గొమొర్ర. అవి రెండూ కూడా అవి స్పష్టంగా కనబడినప్పటికీ దేవుని చిత్తము కాదు గనక వారు నష్టపోయారు. అంత మంచిగా కనబడి కానీ అవి దేవుని ఆలోచన కాదు గనక వారు నష్టపోయారు. కానీ ఇక్కడ స్పష్టంగా కనబడేది ఏమిటి అని అంటే ఏలియాని దేవుడు అక్కడికి వెళ్ళమన్నప్పటికీ అక్కడ లోటు ఉంది, అక్కడ కొదువు ఉంది, అక్కడ సమృద్ధి లేదు, అక్కడ కూడా కరువు ఉంది. కానీ అక్కడ దేవుని మాట ఉంది కనుక, ఏలియాకి దేవుని మాట ప్రాముఖ్యం కనుక ఆ స్పష్టంగా కనబడే దానిని పక్కన పెట్టాడు. దేవుని మాట మీద ఆధారపడ్డాడు. సారిపోతే విధవరాలు ఇంటికి వెళ్ళాడు. ఆ కరువు కాలమంతా ఏలియా మాత్రమే కాదు గాని ఆ సారిపోతే విధవరాలు మొత్తం కుటుంబం అంతా కూడా పోషించబడినట్లు మనము చూస్తాం. అందుకనే గమనించండి, ఒక విషయం ఏంటి అని అంటే ముందుకు వెళ్లే ముందుగా ఈ 2.5 గోత్రముల వాళ్ళు ఐగుప్తులో లేరు.
ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. అలాగని చెప్పి వాగ్దాన దేశంలో కూడా వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. అనగా ఇటు ఐగుప్తుకి చెందలేదు వాళ్ళు, ఇలాగ ఇంకొక పక్క చూస్తే అటు వాగ్దాన దేశానికి చెందిన వారుగా లేకుండా యోర్దానికి యువతల ఒడ్డున ఆ మోయాబు మన్యములలో మోయాబు ఆ ప్రాంతములో అక్కడే గడ్డి కోసము వాళ్ళు అక్కడ ఆగిపోయినట్లుగా మనము చూస్తాం. అది మొదటి కారణం అక్కడ ఆగిపోవడానికి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే యోర్దానుని దాటటము అని అంటే చాలా కష్టపడాలి, చాలా విశ్వాసాన్ని చూపించాలి, దేవుని పక్షంగా ఒక గట్టి నిర్ణయము తీసుకోవాలి. అంత కష్టం మనకి దేనికి? యోర్దానును చూస్తేనేమో అది వరదలో ఉంది, అవతలికి వెళ్తే ఏముంటుందో మనకు తెలియదు, ఇక్కడ అంతా కూడా బానే ఉంది. అంత హార్డ్ వర్క్, అంత కష్టము మనకి దేనికి? అనగా వారు ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడటము లేదు. చాలా సందర్భాల్లో మనం కూడా అంతేనండి. ఆత్మ సంబంధంగా మనం బాగానే ఉన్నాంగా చాలే అని చెప్పి అనుకుంటాం, కానీ మనము బానే ఉంటాం కాదు, మనము గొప్పగా ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నారు. ఐగుప్తులో లేముగా, లోకంలో అయితే మనం లేముగా, దేవునిలోనే ఉన్నాముగా, చర్చికి వెళ్తున్నాముగా, ఇంకా చాలే, ఇంకా ఎక్కువగా, ఇంకా లోతైన ఆత్మీయత, ఇంకా ఎత్తైనటువంటి ఆత్మీయత, ఇంకా ఎదురైనంత లోతుకి, ఇంకా ఎక్కడైనంత ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళటం దేనికి? ఇది చాలే, అంత కష్టం దేనికి? అంత ప్రయాస దేనికి అని చెప్పి చాలా సందర్భాల్లో మనము కూడా భావించి ఏం చేస్తాము అని అంటే దేవుని సంపూర్ణ ఆశీర్వాదములోనికి మనము అడుగు పెట్టలేకపోతూ ఉంటాం. దేవుడు మనల్ని ఆ రోజున ఆ 12 గోత్రాల వాళ్ళని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకువచ్చింది కేవలం మోయాబు ప్రాంతములో ఉన్న గడ్డి కోసం మాత్రమే కాదు, యువతల ఉండే గడ్డి కోసం మాత్రము దేవుడు వారిని తీసుకురాలేదు. కానీ ఆ యోర్దానును దాటించిన తర్వాత అవతల ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని అనుభవించాలని దేవుడు ఐగుప్తులోంచి వారిని విడిపించారని. ఈ రోజున నిన్ను నన్ను సైతము దేవుడు ఈ లోకం అనే ఐగుప్తు నుంచి, సాతాను బంధకాల్లో నుంచి విడిపించింది ఏదో అరకొర ఆశీర్వాదాలని ఎట్లాగొట్లా పొందుకుంటూ అలా జీవితాన్ని కొనసాగించేయాలని కాదు, గాని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో ఈ లోకంలో శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా, ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకములో సైతము శ్రేష్టమైనటువంటి స్థాయిలో, స్థానములో మనల్ని తీసుకువెళ్లాలని చెప్పి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నారన్న వాస్తవాన్ని మనము గమనించాలి. ఎర్ర సముద్రాన్ని దాటటము విమోచనమునకు గుర్తు అయితే, యోర్దానును దాటటం అన్నది పాత జీవితానికి స్వస్తి చెప్పి క్రీస్తును కేంద్రముగా చేసుకుని, దేవుణ్ణి కేంద్రముగా చేసుకున్న ఒక నూతన జీవితంలోనికి అడుగు పెట్టటము, యోర్దానును దాటడం అన్నది గుర్తు. కనుక ఇక్కడ ఈ 2.5 గోత్రముల వాళ్ళు మనం చూసినట్లయితే కనాను అంచునే ఆగిపోయారు. ఆశీర్వాదపు అంచునే ఉండాలని చెప్పి వారు ఏం చేశారంటే నిర్ణయించుకున్నారండి. అనగా వారి యొక్క మాథ్యూ హెన్రీ అనే కామెంటేటర్, వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, వారి యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ 3 ఆ యోర్దానుకు యువతల ఒడ్డున వారు ఆగిపోయినప్పుడు వారిలో పనిచేసి వారిని అక్కడే ఆపివేసినయి. ముందే పేర్కొన్నా నేను, రూబేను ప్రథమ సంతానము, గాదు ప్రథమ సంతానము, ఆ తర్వాత మనష్షే, ఈ 3 ప్రథమ సంతానము. బహుశా వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము 3 జ్యేష్ఠ పుత్రులము గనక మొట్టమొదట భాగము మాకే పంచి పెట్టబడాలి అని చెప్పినటువంటి జీవపు డంబము, గర్వము ఒకవేళ వాళ్ళలో వచ్చినాయేమో. ఆ జీవపు డంబము శరీరాశకు, నేత్రాశకు, వీటన్నిటికీ దారి తీసి వారిని ఆశీర్వాదపు యువతలే ఆగిపోయేలాగా చేసినవి చాలా విచారకరమైన విషయం. దేవుడు వారి కోసం ఏర్పాటు చేసింది శ్రేష్టమైనదైతే వారేమో యువతలే గడ్డి ఇక్కడ బాగుంది, ఇక్కడే ఆగిపోతాం అని చెప్తున్నారు. ఈ 2.5 గోత్రముల వాళ్ళు యోర్దానుకి యువతల ఒడ్డునే మోయాబు ప్రాంతములోనే, అనగా ఏ మోయాబీయులతో, అమ్మోనీయులతో 10 తరముల వరకు మీకు పొత్తు ఉండటానికి వీలు లేదు అని చెప్పి దేవుడు ఖండితముగా ఆజ్ఞాపించారో ఆ మోయాబు ప్రాంతములోనే మేము ఉండిపోతాం అని చెప్పి ఆ 2.5 గోత్రముల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము కారణముగా వారికి ఎదురైనటువంటి పరిణామాలను గనక మనం గమనించినట్లయితే చాలా విచారము అనిపిస్తుంది. మొట్టమొదటగా
వారు యువతల ఒడ్డునే ఆశీర్వాదపు అంచునే ఆగిపోయే నిర్ణయము తీసుకున్న కారణముగా వారు ప్రత్యక్ష గుడారమునకు వారు దూరము అయిపోతున్నారు. అనగా ప్రత్యక్ష గుడారము యొర్దాను దాటిన తరువాత అవతల ఒడ్డున దేవుడు దానిని స్థాపించబోతూ ఉన్నారు. కానీ వీరు యువతల ఒడ్డునే ఆగిపోతున్న కారణముగా అనగా దేవుని సన్నిధికి వారు దూరము కాబోతూ ఉన్నారు. అనగా దేవుని సన్నిధికి దూరం అవటము అని అంటే ఆ దేవుని సన్నిధిలో దొరికేటువంటి ఆశీర్వాదాలకు తమను తామే వాళ్ళు దూరము చేసుకుంటున్నట్లుగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ 32వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే మోషే వారితో అంటాడు, మీ సహోదరులందరూ యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? సో ఇప్పుడు అవతల ఒడ్డుకు వెళ్తే అక్కడ జయించవలసినటువంటి కనానీయులు, ఆ తర్వాత అమోనీయులు, రకరకాల జాతుల వాళ్ళు ఆ ఇశ్రాయేలు ప్రాంతం అంతటిని స్వాధీనం చేసుకుని ఉన్నారు. ఇప్పుడు వారందరినీ కూడా జయించి ఆ ప్రాంతాన్ని వీరు గెలుచుకోవాల్సి ఉంది. ఇప్పుడు మిగిలిన 9.5 గోత్రముల వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే మీరు ఇక్కడ ప్రశాంతంగా ఎలా కూర్చుంటారు అని గమనించినట్లయితే రాజులందరూ యుద్ధమునకు వెళ్లేటువంటి వసంత కాలమున యుద్ధమునకు వెళ్లకుండా ఇంటి దగ్గరే కూర్చుండిపోయినటువంటి దావీదుకి ఏం జరిగిందో మనందరికీ తెలుసండి. బత్షెబతో పాపం చేశాడు. దేవుని కోపాన్ని, దేవుని శాపాన్ని, దేవుని ఆగ్రహాన్ని ఆ బత్షెబతో పాపం చేసిన కారణముగా పొందుకోవలసి వచ్చింది. అదే కనుక యుద్ధానికి మిగతా వాళ్ళతో కలిసి వెళ్లిపోయినట్లయితే ఆ పాపము చేయవలసిన అవకాశం వచ్చేది కాదు. దేవుని కోపానికి గురయ్యేటువంటి ఆ ప్రమాదము దావీదు జీవితంలో ఎదురయ్యేది కాదు. ఇక్కడ వీళ్ళు కూడా యువతలే ఆగిపోతాము అనడం ద్వారా వాళ్ళు యుద్ధం చేస్తుంటే వీళ్ళు యువతల ఒడ్డునే కూర్చుంటాము అని అంటున్నారు. ఆ తర్వాత 7వ వచనంలో మనం చూసినట్లయితే 3వదిగా వారు తీసుకున్న నిర్ణయము కారణముగా మోషే వారితో మాట్లాడుతూ అంటాడు, యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు. అనగా ఈ 2.5 గోత్రముల వాళ్ళు ఇక్కడే ఆగిపోతే కనుక మిగిలిన 9.5 గోత్రముల వాళ్ళు కూడా వీరినే అనుసరించేటువంటి ప్రమాదం ఉంది, అధైర్యపడే ప్రమాదం ఉంది. ఎందుకనంటే ఇంతకు ముందు ఆల్రెడీ మరి 12 మంది వేగుల వాళ్ళు వెళ్లి వేగు చూచి వచ్చిన తర్వాత ఇద్దరేమో మనం వెళ్తాము, దానిని స్వాధీనం చేసుకుంటాము దేవుడు తోడుగా ఉండగా అని చెప్తే మిగిలిన 10 మంది మనము వెళ్లలేము, అక్కడ ఉన్నటువంటి నెఫీలుల దృష్టికి మనము మిడతల్లాగా ఉన్నాము, వారి దృష్టికి మా దృష్టికి వారితో పోల్చుకుంటే మేము కూడా మిడతల్లాగా ఉన్నాము అని చెప్పి కాదేశు బర్నియా అనేటువంటి ఆ ప్రాంతము దగ్గర 10 మంది చెప్పినటువంటి మాటలు విని ప్రజలు తిరుగుబాటు చేస్తే వెళ్ళలేము అని అంటే ఆ తరములో ఉన్నటువంటి ఆ ఇద్దరు తప్ప మిగిలిన ఆ లక్షల మంది చనిపోయే వరకు వారి ప్రయాణము 38.5 సంవత్సరముల పాటు ఆలస్యమైంది ఆ 10 మంది కారణంగా. ఇప్పుడు మోషే భయం ఏంటి అని అంటే మీరు ఆశీర్వాదపు యువతలే ఆగిపోతాము అని అంటే మిమ్మల్ని చూచి మరికొంతమంది మిమ్మల్ని మాదిరిగా తీసుకుని యువతలే ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడేమో వారి కారణంగా ఆలస్యమైంది, ఇప్పుడు మరలా మీ కారణముగా ఇతరులకు కూడా దేవుని ఆశీర్వాదంలోనికి వెళ్లేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటారేమో ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి మోషే వారిని హెచ్చరిస్తున్నట్టు. ఆ తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే 16వ వచనములో వారేమంటారు అని అంటే మోషే దగ్గరకు వచ్చి అందుకు వారు అతని యొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము అని చెప్తున్నారండి. పురాలను మేము కట్టుకుంటాము అని చెప్తున్నారు. కానీ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ వారితో మాట్లాడుతూ అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఎండ్లను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటనటువంటి ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందుతావు. చూసారా? అని మీరు కట్టని ఇళ్లలో మీరు నివాసం ఉంటారు, మీరు నాటనటువంటి పంట
పొలముల పంటని మీరు అనుభవిస్తారు అని చెప్పి దేవుడు వారికి చెప్తూ ఉంటే వీరేమంటారు అని అంటే మా ఇల్లు మేము కట్టుకుంటామని చెప్తున్నాను. అనగా ప్రయాస పడవలసిన అవసరము లేని చోట వీరు ఏం చేయాల్సి వస్తుంది? ఆశీర్వాదపు అంచునే ఆగిపోయిన కారణముగా అని అంటే ప్రయాస పడవలసిన అవసరము లేని చోట వారు ప్రయాస పడవలసి వచ్చింది. ఆ తర్వాత 18వ వచనం సంఖ్యాకాండము 35వ పరిణామం మనం చూసినట్లయితే యువతలే ఆగిపోయిన కారణముగా 18వ వచనం మనం చూసినట్లయితే ఇశ్రాయేలులో ప్రతివాడు తన తన స్వాస్యమును పొందు వరకు మా ఇళ్లకు మేము తిరిగి రాము. మోషే వారితో అంటాడు, అట్లయితే ఇక్కడే మీరు ఆగిపోతే కనుక మీలో ఉన్నటువంటి పురుషులందరూ యోర్దాను దాటి యువతలకు రావాలి. ఆ 9.5 గోత్రముల వాళ్ళు వారి వారి స్వాస్థ్యమును పొందే వరకు కూడా వారితో కలిసి మీరు కూడా యుద్ధం చేయాలి అంటే దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అనగా పురుషులు మాత్రమే అవతలకు వెళ్తారు, యువతల ఒడ్డునే వారి స్త్రీలు, వారి పిల్లలు, వారి మందలు అన్ని యువతలే ఉండిపోతాయి. అనగా యుద్ధం చేస్తూ ఉంటారు కానీ వారి మనసంతా ఎక్కడ ఉంటుంది అని అంటే అవతల ఒడ్డునే విడిచిపెట్టి వచ్చినటువంటి వారి పిల్లల మీద, వారి భార్యల మీద, వారి మందల మీద ఉండేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అనగా యుద్ధం చేస్తా ఉంటారు కానీ కాన్సన్ట్రేషన్ దాని మీద వారికి ఉండదు. చూసారా? అనగా వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయము ఎంత నష్టానికి దారితీసిందో. మొదటగా దేవుని ప్రత్యక్ష గుడారానికి వాళ్ళు దూరం అయిపోయారు. ఆ తర్వాత రెండవదిగా మనము చూచినట్లయితే వారిని చూచి సహోదరులందరూ యుద్ధానికి వెళ్తూ ఉంటే వీరేమో యువతల ఒడ్డున కామ్గా కూర్చునే ప్రమాదము, దాని ద్వారా శోధనకు గురయ్యే ప్రమాదం ఉంది. మూడవదిగా వీరిని చూచి మిగిలిన వారు కూడా అధైర్యపడి ఇక్కడే ఉండిపోతాం అనే ప్రమాదం ఉంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే వారు కట్టవలసిన అవసరము లేకుండా కట్టిన ఇళ్లలో మీరు ఉంటారు అని అంటే మేము కట్టుకుంటాము అంటే ఆ ప్రయాస పడవలసిన అవసరము లేని చోట వారు ప్రయాస పడవలసి వస్తుంది. ఆ తర్వాత అవతలకు ఇతర గోత్రముల వాళ్ళతో వెళ్లిన కారణముగా వారి పిల్లలను, భార్యలను, వారి మందలను కొద్ది కాలం పాటు విడిచిపెట్టి వేయవలసిన ఆవశ్యకత ఎంతైనా వారి ముందుకు వచ్చింది. ఈ బంధులన్నీ మీరు గమనించండి. వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా ఇది జరిగినటువంటి 152 సంవత్సరముల తర్వాత 1వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనములో మనము చూచినట్లయితే 1 దినవృత్తాంతాలు 5:26 వచనం చూచినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హలాకును, హాబోరుకును, హారాకును, గోదాను నదీ ప్రాంతములకు వారిని కొనిపోయెను. అనగా శత్రువైనటువంటి అష్షూరు రాజు ఇశ్రాయేలు దేశం మీద ముందుగా దాడి చేసినప్పుడు ముందుగా అతని దాడికి గురైనటువంటి వారు ఎవరు? అతని చేత చెరలోనికి తీసుకు వెళ్లిపోబడిన వారు, తిరిగి మరలా వచ్చే అవకాశము లేకుండా ఆ అష్షూరు చెరలోనే ఉండిపోయినటువంటి వారు ఎవరు అనంటే ఆశీర్వాదపు అంచునే మిగిలిపోయినటువంటి రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వాళ్ళ మీద అష్షూరు రాజు దాడి చేసి వాళ్ళందరినీ కూడా చెరలోనికి తీసుకుని వెళ్లిపోయినట్లుగా మనము చూస్తాం. అనగా వారున్న ప్రాంతము శత్రువు దాడి చేయటానికి వీలుగా అనువుగా ఉన్న ప్రాంతములో వాళ్ళు ఆశీర్వాదపు అంచునే ఆగిపోయారండి. చూసారా? గర్జించు సింహము వలె అపవాది మన మీద ఎప్పుడు దాడి చేద్దామా, ఎలాగునా దాడి చేద్దామా అని ఎప్పుడు వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము క్రీస్తు యొక్క, దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదములోనికి వెళ్లకుండా ఆ ఆశీర్వాదపు అంచునే మనము ఆగిపోయినట్లయితే, దేవుని సంపూర్ణతలోనికి మనం వెళ్తే ఆ దేవుని కాపుదల సైతం మనకు ఉంటుంది. కానీ సంపూర్ణతలోనికి వెళ్లకుండా ఆశీర్వాదపు అంచునే మనం ఆగిపోతే గనక ఆ దేవుని రక్షణ కవచాన్ని కూడా మనము కోల్పోతాము. ఇక్కడ ఇప్పుడు 2.5 గోత్రముల వాళ్ళు ఆ అష్షూరు సైన్యమును చూచి మనం గబగబా అవతల ఒడ్డుకు వెళ్ళిపోదాం, పారిపోదాం అని గనక వారు అనుకున్నట్లయితే ఆ అవకాశం ఇక వాళ్ళకి ఎంత మాత్రము దొరకలేదండి.
ఎప్పుడో 152 సంవత్సరాల క్రితము వారి పితరులు తీసుకున్నటువంటి మోయాబు ప్రాంతములోనే ఆశీర్వాదపు అంచునే ఆగిపోతాము అని చెప్పి వారి పితరులు తీసుకున్నటువంటి నిర్ణయం యొక్క ఆ దుష్ఫలితాన్ని ఆ తర్వాత 3-4 తరముల తర్వాత వారి పిల్లలు కోసుకోవలసి వచ్చింది. అష్షూరు రాజు చెరలోనికి వాళ్ళు వెళ్లిపోవలసి వచ్చింది. ప్రియా సోదరి సోదరుడా, ఆలోచిస్తున్నావా? దేవుని సంపూర్ణ ఆశీర్వాదంలోనికి నువ్వు అడుగు పెట్టాలని ఆశపడుతున్నావా? లేక అరాకొర ఆశీర్వాదాలతో ఇది చాలే, ఇక్కడే ఆగిపోదాములే, ఈ ఆకర్షణీయంగా కనబడే ఇది చాలే అని చెప్పి నువ్వు తృప్తి పడిపోతూ దేవుని సంపూర్ణతలోనికి వెళ్ళక ఆశీర్వాదపు అంచునే కనుక నువ్వు ఆగిపోతున్నట్లయితే దేవుడు ఈ సందర్భంగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ సందేశము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన చేయి దేవునికి. దేవా, ఒకవేళ నేను ఎక్కడైనా ఆశీర్వాదపు అంచునే ఆగిపోయి ఉన్నానేమో ఆ 2.5 గోత్రముల వారి వలె. లేదు ప్రభా, నా ముందు ఉన్నటువంటి యోర్దానును దాటి మీరు నాకు ఇస్తానని చెప్పినటువంటి ఆ శ్రేష్టమైన ఆ కనానులోనికి, పాలుతేనెలు ప్రవహించేటువంటి ఆ దేశములోనికి, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నటువంటి ఆ ప్రాంతములోనికి నేను కట్టవలసిన అవసరము లేకుండా, కట్టి ఉన్న ఇళ్లలో నివసించే నిమిత్తము నేను నాటవలసిన అవసరము లేకుండా నాటినటువంటి పొలముల పంటను అనుభవించేటువంటి ఆ దేశములోనికి, ఆ శ్రేష్టతలోనికి, ఆ యొక్క లోతులోనికి, ఆ ఎత్తులోనికి, ఆ శిఖరం మీదకి ప్రభా నన్ను తీసుకుని వెళ్ళు. 2.5 గోత్రముల వారి వలె ఆశీర్వాదపు అంచునే నేను ఆగిపోవటానికి వీల్లేదు ప్రభా అనే చిన్న ప్రార్థన ఈ సందేశము విన్న తర్వాత మీలో మీరు చేసుకోండి. నిశ్చయముగా మిమ్మల్ని మీరు, మీ కుటుంబాలను దేవునికి అప్పగించుకోండి. ఒకవేళ ఆశీర్వాదపు అంచునే ఆగిపోయారా, దేవ మమ్మల్ని ఎక్కడే ఉంచవద్దయ్యా, యోర్దానును దాటించు, ఆ శ్రేష్ఠ దేశంలోనికి ప్రవేశింపచే అని చెప్పి దేవుడిని అడగండి. నిశ్చయముగా ఆ శ్రేష్టతలోనికి మిమ్మల్ని అందరినీ దేవుడు తీసుకునే వెళ్ళును గాక. ఆమేన్.